మాడి మీద మేకయి ఏడిపిస్తున్నాడు ఈ శ్రీనివాసరావు గారు. మరి ఆయన చాలా నిజాయితీ పరుడు అంటారు. నిజాయితీకేమండి, ఆయనకి అజీర్ణ రోగం, మాకు ఆకలి రోగం. పానకాల సార్, మిమ్మల్ని శ్రీనివాసరావు గారు రమ్మంటున్నారు సార్. ఏం పానకాలు, సంగీతం జోరుగా ఉంది. పార్టీ ఎవడం తగిలాడా? తగిలేదండి. ఏమైనా చెప్పాడా? ఎగచేపాలని చూశాడు. ఏదో పొట్టు పెట్టి గడ్డి పెట్టి అతి కష్టం మీద 300 పితికాను. ఇది రాని ఆ శ్రీనివాసరావు గారికి ఏమొచ్చిందో పిలుస్తున్నాడట, నేను పోయి వస్తాను. అమ్మయ్యా, ఈ రోజు పేకాటికి పెట్టుబడి. పానకాలరావు గారా? పిలిపించారట. నీతో చిన్న పని వచ్చిందయ్యా, కాస్త సాయం చేసి పెట్టాలి. అయ్యో తమకు సహాయం చేసే అంత తాహత నాకుందా బాబు? అయినప్పటికీ శ్రీరామచంద్రునికి ఉడత చేసిన విధంగా ఈ శ్రీనివాసరావు గారు ఏం ఆజ్ఞాపించినప్పటికీ ఈ జీవుడు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు బాబు. సెలవిప్పించండి బాబు. సెలవిప్పించడం కదయ్యా, నీకేదో సంగీతంలో ప్రవేశం ఉందని, సంగీత కళానిదో సంగీత పక్షో అని బిరుదు కూడా ఉందని విన్నావు. అయ్యో నా మీద ఏదో అభిమానం కొద్దీ అంటున్నారు కానీ నా బ్రతుక్కి సంగీతం ఒక్కటేనా బాబు? ఆదిభట్ల వారి దగ్గర హరికథలు చెప్పుకున్నాను, పుత్తల బ్రహ్మదాసు గారి దగ్గర మధ్యలు కొట్టాను, మరి దొమ్మేటి గగ్గలతో హీరోయిన్ వేశారు. స్థానం తర్వాత స్థానం నాదేనన్నారు బాబు ప్రజలు. బాబు ఆడవేషాలు వేసేటప్పుడు ప్రతిరోజు ఒకటే లెటర్స్ బాబు, లవ్ లెటర్స్. ఆపోయా, అదంతా గత చరిత్ర. ప్రస్తుతానికి అది అప్రస్తుతం. ఇక్కడున్నదేమిటి? ఓ టేప్ రికార్డు. ఇందులో ఉంది ఒక పాట. ఇది శాస్త్రబద్ధంగా ఉందా లేదా వేయించండి. శృతి తాళ లయబద్ధం కాదో చెప్పేస్తాను బాబు. చెప్తాను బాబు, వేయండి. అలాగే నాగభూషణం గారికి ఆ శ్రీనివాసరావు గారికి ఓ నమస్కారం పారేసి వెళ్ళిపోతాను. నాగభూషణం గారును శ్రీనివాసరావు గారును బట్టి ఉత్సవ విగ్రహాలండి, సంతకాలు రాయడు. ఎంతైనా మేనేజర్లు, జనరల్ మేనేజర్లు కదండి. వాళ్ళకాడి మేనేజర్. వాడు చిన్ననాడు స్నేహితులను మరొకడు చెల్లెలు ఓడును దిక్కులేక దేవిస్తుంటే ఇక్కడ పడేశాడు. ఇప్పుడు మాకు మాడి మీద మేకయి ఏడిపిస్తున్నాడు ఈ శ్రీనివాసరావు గారు. పానకాలు తమరు మామూలు మనుషులు కాదు బాబు. అలివేలి మంగ పద్మావతి సమేత శ్రీనివాసమూర్తి అవుతారు బాబు. రక్షించినా శిక్షించినా నీ పొగడతలు విని పొంగిపోతా అనుకున్నావా? నీ కన్నీళ్లు చూసి కరిగిపోతా అనుకున్నావా? అయితే ఎన్నా నుంచి సాగుతుంది ఈ నాటకం? ఇదే మొదటిసారి, ఇదే చివరిసారి బాబు. ఇంకెప్పుడు బాబు. మిస్టర్ పానకాలు, నీకేం తక్కువైంది? హెడ్ గుమస్తాగా ఉద్యోగం ఇచ్చారు, పెద్ద జీతం ఇస్తున్నారు, ప్రతి సంవత్సరం బోనస్ ఇస్తున్నారు, నీ కష్ట సుఖాలు యజమానులు గమనిస్తున్నారు. మరి నీకెందుకు ఈ పాడు పని? నీలాంటి చెడ పురుగులు ఉండబట్టి దేశానికి దౌర్భాగ్యం. ఆ పని మాత్రం చేయకండి. మీ చెల్లి లాంటి దాన్ని నా మొహం చూసి ఈ ఒక్కసారి క్షమించండి. ఇక మీద ఇలా గడ్డి తినకుండా చూసే భారం నాది. ఈ ఆడగుతురు కన్నీళ్లు చూసి నేను క్షమిస్తున్నా. అయినా నువ్వు చేసిన దౌర్భాగ్య పనికి 1 సంవత్సరం బోనస్ లేదు, 2 సంవత్సరాల ప్రమోషన్ లేదు. డోంట్ షో యువర్ డర్టీ ఫేస్. గెట్ అవుట్. అరుణకి గోచార శని బాగాలేదురా. ఆరోగ్యం చెడిపోవచ్చు, ప్రాణానికి అపాయం రావచ్చు. అందుచేత ఈ శుక్రుడిలో శని రాకముందే పెళ్లి చేసేయడం మంచిది. అరే శ్రీధర్, చూడరా, నీకు అన్ని లక్షణాలు బాగానే ఉన్నాయి,
కానీ జ్యోతిషం పెంచుతూనే మా ప్రాణాలు తీసేస్తున్నాం. ఎవరి నమ్మకం వాళ్ళది. ఏడిచినట్టుంది. ఈ బాధ్యత కాస్త తీరిపోతే నా మనసు కుదుట పడుతుంది. అటు తర్వాత ఏది ఏమైనా నిశ్చింత. సరే ఆలోచిద్దాం లేదా? అలా అంటే కాదురా. ఏమిట్రా మరి? చూడు, ఆస్తి పాస్తులు లేకపోయినా సరే చదువు సంస్కారం ఉంటే చాలు. అసలు నీకు నచ్చితే చాలు, నాకు నచ్చినట్టే. అలాంటి సంబంధం ఏదైనా ఒకటి చూడరా. సంబంధం చూడమంటావు ఏమిటన్నాయా? శంఖలో బిడ్డను పెట్టుకుని సంతంతా వెతికినట్టు. అంటే మన చిరంజీవి రాంబాబు ఉన్నాడుగా బావా. ఏమిటి అరుణని రాంబాబుకి ఇచ్చి పెళ్లి చేసి దాన్ని గొంతు కోయమంటావా? చూడండి శ్రీనివాసరావు గారు, ఇది ఆఫీస్ విషయం కాదు, మా ఇంటి విషయం, స్వవిషయం. అరుణ విషయం వాడికి స్వవిషయమే. నువ్వెందుకు రావేసి పెడతావు? కూర్చోరా. అసలే ఆరోగ్యం సరిగా లేనప్పుడు ఎందుకండి అలా రెచ్చగొడతారు? ఆ తర్వాత మాట్లాడుకోవచ్చు. పదండి. తర్వాత ఎందుకండి, ఇప్పుడే వేళ్ళు వేడి తెలుసుకుంటే పోయేదానికి. అయితే వినండి, అన్నగా చెల్లెలకి ఏం చేయమన్నా చేస్తాను, ప్రాణాలైనా ఇస్తాను. కానీ అరుణను మాత్రం ఇవ్వను. తెలిసిందా? అన్నయ్య కస్తూరి, నువ్వెందుకు ఆవేశపడతావు? నాగకృష్ణంగా వాడిని ఇలా చంపుదాం అనుకున్నారా? వాడి మీద మీకు ఏమాత్రం అభిమానం ఉన్నా వెంటనే వెళ్ళండి. దేనికైనా సమయం సందర్భం ఉండాలి. వెళ్ళండి. రాయ్. ఇదిగో. ఏమిట్రా ఇది? వీలునామా. వీళ్ళమ్మా ఇప్పుడు ఎందుకురా? నీకేరా, నువ్వేళ్ళ అయోధ్యం. వాళ్ళు నన్ను బ్రతకనే పర్రా. చూస్తున్నావుగా వాళ్ళ ధోరణి. అరుణని కోడలుగా చేసుకుని ఆస్తికి అధిపతులు కావాలని వాళ్ళ ఆశ. అందుకే అన్ని బందోబస్తులు చేశాను. తీసుకో ప్లీజ్. సీను, రేపు నేనేమైనా అయిపోతే అరుణ్. అటువంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు పెట్టుకో. రేపు మంచి సంబంధం చూసి అరుణకు పెళ్లి చేద్దాం. హలో రవి, లెటర్ ఫర్ యూ. ఓ థ్యాంక్ యూ. అరుణ, హలో, నేను మాట్లాడుతున్నానండి. డాడీకి పర్వాలేదండి, హీస్ బెటర్. ఇంకా నిద్ర లేచినట్లేదు. అలాగేనండి. ఇది నిజం కాదు. ఇలా జరగడానికి వీల్లేదు. నా రవి పోలేదు, పోవడానికి వీల్లేదు. నేనెవరికి అన్యాయం చేశానని నాకు ఈ శిక్ష. నా పసుపు కుంకుమలు తీసేయడానికి నేనంత పాప ఏం చేశాను రవి? అమ్మా, ఉత్తరం.
అరుణ, నీ కన్నీటితో తడిసిన ఉత్తరం ఇప్పుడే అందింది. నీ ఆందోళన అర్థమైంది. భయపడకు. నీ కడుపులో పెరిగే మన పాప మీద ప్రమాణం చేసి చెప్తున్నాను. నా కంఠంలో ప్రాణం ఉండగా నీకు అన్యాయం జరగదు, జరగనివ్వను. నేను వృత్తి ధర్మంగా ఒక ముఖ్యమైన పని మీద బయలుదేరుతున్నాను. దీనికి ఎంతో ఆత్మస్థైర్యం, ఆశీర్వాద బలం కావాలి. ఇల్లాలి దీవెన ఎలవేల్పు దీవెన అంటారు. నన్ను క్షేమంగా తిరిగి రమ్మని దీవించు. త్వరలో నీ ప్రియుడుగా నిన్ను కలుసు